నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు ఏవీ న్యూస్. నేను మీ కడారి శ్రీనివాస్. ముందుగా నేటితరం దినపత్రికలో ప్రధాన అంశాలు ఏమొచ్చినాయో ఒకసారి మనం విశ్లేషణ చేసుకుందాం. మొట్టమొదలు బ్యానర్ ఐటమ్ గా సారు రమ్మంటే రాడు, ఎన్నికలు వస్తే వద్దన్నా కలుస్తాడు. ఇది సారు లెక్క. మొత్తానికైతే 10 ఏళ్ళు ఫామ్ హౌస్ లోనే పాలన, ఫామ్ హౌస్ లోనే ప్రగతి భవన్. సారే కావాలని కార్యకర్తలు అనుకుంటే సరిపోదు, మరి పాటలు రాయించుకొని పాడుకుంటే కుదిరేది కాదు అంటూ ప్రధాన ఎడిటోరియల్ గా చీఫ్ ఎడిటర్ బొమ్మ అమరేందర్ గారు సంధించిన ఒక అక్షరాస్త్రాన్ని అయితే మనం చూద్దాం. ఎలివేషన్లు ఎంత గొప్పగా ఉంటాయో సినిమా అంత అట్టర్ ఫ్లాప్ అవుతుందని సినీ పండితులు చెప్తుంటారు. అలాగే రాజకీయాల్లో కూడా ఎలివేషన్ ఎక్కువగా ఉండే నాయకుని పరిస్థితి కూడా అలాగే ఉంటుంది అని కేసీఆర్ నిరూపిస్తున్నారు. అయినా కేసీఆర్ సహజ శైలి ఈ తరం నాయకులకు తెలియదు, ఆ తరం నాయకులు తెలిసినా చెప్పరు. కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి జనంలోకి ఎప్పుడు రాడు. అంటే కేసీఆర్ గురించి ఉద్యమ కాలంలో ఎవరైతే ఆయన గురించి పనిచేశారో వాళ్ళకి బాగా తెలుసు, కానీ వాళ్ళు చెప్పరు. కానీ ముందు తరానికి తెలియదు, కానీ వాళ్ళు ఎవరికి తెలుసుకునే ప్రయత్నం చేయరు. కేసీఆర్ చెప్పిందే పని, కేసీఆర్ చేసిందే పని. ఆయన ఫామ్ హౌస్ దాటడం అనేది ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. సో కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి రారు, కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి జనంలోకి ఎప్పుడూ ఉండరు. ఆయన కావాలనుకున్నప్పుడు వస్తారు, వద్దనుకుంటే ఫామ్ హౌస్ లోనే కాలాన్ని గడిపేస్తారు. ఉద్యమ కాలంలో 6 నెలలకు ఒకసారి బయటకు వచ్చేవారు. ప్రజా సంఘాలు, విద్యార్థులు ఉద్యమాలు చేస్తుంటే ఫామ్ హౌస్ నుంచి చూస్తుండేవారు. అప్పుడప్పుడు వారిని ఫామ్ హౌస్ కు పిలిపించుకొని ఓ పూట భోజనం పెట్టి వారిని మెచ్చుకునేవారు. శబ్బాసుల బిడ్డ, నువ్వు ఉద్యమం బాగా చెప్తున్నావు, నువ్వు చేయి అని చెప్పేసి ఏదో అపర చాణక్యుడు, రాజకీయ చాణక్యుడి మాదిరిగా సలహాలు ఇస్తుంటే అబ్బో కేసీఆర్ గా అని చెప్పేసి బయటలు పొగుడుకోవాల్సిందే తప్ప కేసీఆర్ మాత్రం జనంలోకి వచ్చింది లేదు. ఇక తెలంగాణ అంటే తనదైన శైలిలో వారికి చెప్పి కేసీఆర్ గొప్ప మేధావి అనిపించుకునేవారు. గొప్ప మేధావి కాదు, కొన్ని 100 పుస్తకాలు చదివిన నేను అని చెప్పేసి పాటలైనా రాస్తాడు, మాటలైనా పడతాడు. మొత్తం తెలంగాణ అంటేనే కేసీఆర్ అన్నట్టుగా ఆయన అట్లా కల్పించుకున్నాడు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అట్లా చేశారు. ఇక సారే కావాలంటున్నదే, మళ్ళీ సారే రావాలంటున్నదే అనే పాటలు కూడా మనం వింటున్నాం. అంటే పాటలు పాడుకుంటే సరిపోదు, ప్రజల్లోకి వచ్చి పాలన చేయాలనేది ముఖ్య అంశం. ఇక కేసీఆర్ మీద ఉన్న శ్రద్ధ ఎవరికీ లేదని గుర్తించారా, మిస్మరైజ్ చేసేవారు పాటల ద్వారా, కంటెంట్ ద్వారా, మాటల ద్వారా. ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు. ఇక ఇప్పటి తరానికి కేసీఆర్ అడుగులు అక్కర్లేదు. కేసీఆర్ పేరును పదే జనం గుర్తు చేసుకుంటున్నట్లు నాయకులే చెప్పుకుంటారు. ఉద్యమ కాలంలో ఫామ్ హౌస్ లో కూర్చొని ఉద్యమ వ్యూహాలు రచిస్తున్నారని గొప్పలు చెప్పుకునేవారు. ఇక ప్రజల అధికారం ఇచ్చాక కూడా ఫామ్ హౌస్ లోనే అభివృద్ధి ప్రణాళికలు రచిస్తున్నారని చెప్పుకునేవారు. అదే మనం ఉద్యమ కాలంలో 10 ఏళ్ళు కేసీఆర్ కి అధికారం ఇచ్చినప్పుడు ఫామ్ హౌస్ ఎట్లా ఉండే, మొత్తం కంచెలు పెట్టేసి ఎవరు కూడా ఫామ్ హౌస్ లో కనీసం తొంగి చూడడానికి కూడా సమయం భయపడుతుండే, అంతగా పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుండే. సో అట్లా ఆయనకు కంచెలు ఏర్పాటు చేసుకున్నాడు. ఫామ్ హౌస్ లో కూర్చొనే అటు కలెక్టర్తో మాట్లాడేవాడు, ఇటు రైతులతో మాట్లాడేవాడు, ఇటు ఎంఆర్ఓతో మాట్లాడేవాడు, ఇటు కార్యకర్తతో మాట్లాడేవాడు, అటు సర్పంచ్తో మాట్లాడేవారు. రకరకాల వ్యక్తులతో ఆయన నేను కేసీఆర్ మాట్లాడుతున్నా, ఎట్లున్నావు తమ్ముడు అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడుకొని ఎవడన్నా ఉద్యమాలు చేస్తే తప్ప ఏమయ్యా మళ్ళీ వాడోడు వీడోడు జమైనాడు, ఎవడయ్యా మీకేం పని లేదో పో ఉద్యమం లేదు పని చేసుకోపోరని చెప్పి ఫామ్ హౌస్ లో కూర్చొని తరిమి కొట్టిన దాఖలాలు కూడా కేసీఆర్ మీద ఆరోపణలు గట్టిగా ఉన్నాయి. ఇక ప్రజల అధికారం ఇచ్చాక కూడా ఫామ్ హౌస్ లోనే అభివృద్ధి ప్రణాళికలు రచిస్తాడు. మొత్తం మీద సార్ మాత్రం ఫామ్ హౌస్ దాటి రానే రాడు అనేది మాత్రం అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు పులి ఫామ్ హౌస్ లో మళ్ళీ ఎలా అధికారంలోకి రావాలని వ్యూహాలు పదులు పెడుతున్నారని మళ్ళీ ఇదొక ముచ్చట చెప్తున్నారు. ఎందుకంటే మళ్ళీ ఇంకో 2.5 సంవత్సరాలలో అయిపోయినాయి, ఇంకో 2 సంవత్సరాలలో ఎన్నికలు వస్తాయి. కాబట్టి ఆయన బయటికి రావట్లేదంటే మళ్ళీ ఈయన చుట్టుపక్కల ఉన్న ఈ మేకలే మళ్ళా సార్ ఏదో రాస్తున్నాడు, ఇక వ్యూహాలు వేస్తున్నాడు, ఇక సార్ బయటకు వస్తే ఇక విప్లవమే, ఇక తుఫానే, ఇక 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 మొత్తం ఏంటంటే సార్ బయటకు వచ్చిందంటే తెలంగాణ జనం మొత్తం ఆయన పాదాల మీద ఉండాల్సిందే అన్నట్టు జై తెలంగాణ నినాదాలతో ఇటు నాయకులు, ఇటు కార్యకర్తలు, ఇటు సాహిత్యకారులు, ఇటు పాటలు పాడేవాళ్ళు, ఇటు డప్పులు కొట్టేవాళ్ళు, గోసి గొంగడి గట్టి ఎగిరే వాళ్ళు మొత్తం కేసీఆర్ చుట్టే ఉంటారు. అది కేసీఆర్ అన్నట్టుగా చూపిస్తుంటాడు. ఇక పనిలో పనిగా ప్రజలు సారే కావాలంటున్నది తెలంగాణ పల్లెలల్లో, మళ్ళీ సారే రావాలంటున్నది అనే పాటలు కూడా పాడించుకొని జనానికి వినిపిస్తారు. ఎందుకంటే ఉద్యమ సమయంలో కూడా ఎన్నికలు ఎప్పుడంటే అప్పుడు మాత్రమే కేసీఆర్ వస్తుంటారు. అలా ఉప ఎన్నికలు తేవడం, ఎన్నికల పేరుతో ప్రజల్లో ఉండడం మాత్రమే జరుగుతున్నది. కానీ ఆయన పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉన్నది ఏనాడూ లేదు. మిలియన్ మార్చ్ లాంటి కార్యక్రమాల్లో కూడా ఆఖరి దశలో సాగరహారం లాంటి కార్యక్రమాల్లో ఎక్కడ పెట్టినా కనిపించింది లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో గొప్పగా చెప్పుకునే అతి ముఖ్యమైన 2 కార్యక్రమాల్లో మిలియన్ మార్చ్ ఒకటి, సాగరహారం ఒకటి. ఈ 2 మిలియన్ మార్చిలో ట్యాంక్ బండ మీద ఉన్న విగ్రహాలను తొలగించే ప్రక్రియ జరిగింది. ఆ సమయంలో లేకుంటే ఉద్యమం దెబ్బతింటుందని ఎక్కడ వెనకబడిపోతాను అనుకున్నారో ఏమో, కానీ కేసీఆర్ ఆఖరి దశలో వచ్చారు. సాగరహారం కార్యక్రమాన్ని మొత్తం ఈటల రాజేందర్కు వదిలిపెట్టారు. ఇక తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత తాను బయటికి రావాల్సిన అనివార్యత ఏర్పడింది. దాంతో తనదైన రాజకీయం మొదలుపెట్టారు.
ఈటెల రాజేందర్ గురించి ఒక మాట చెప్పుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా కేసీఆర్ కు కుడి భుజంగా పనిచేసింది ఈటెల రాజేందర్ అన్న. ఒకానొక దశలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూసోవా నువ్వు, ఈయన రాజేందర్ కూసోవా నువ్వు కూసో, పట్టుమని 4 సీట్లు రాలేదు, మీరు తెలంగాణ ఉద్యమం అంటారు, తెలంగాణ అభివృద్ధి చేసేది మేమయ్యా, మేం చేసినాం తెలంగాణ అభివృద్ధి అని చెప్పినా గానీ ఈటెల రాజేందర్ అన్న ఎంత ఘాటుగా స్పందించారో మనం ఆనాడు చరిత్రలో చూసాం. అలాంటి ఈటెల రాజేందర్కే బాధ్యతలు మొత్తం అప్పచెప్పేసి ఈయన మాత్రం ఫామ్ హౌస్ లోనే ఉండడం చేసింది. ఇక తాను బయటికి రావాల్సిన తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత ఆయన బయటకు వచ్చే విధంగా ఏర్పడింది. దాంతో తనదైన రాజకీయం మొదలు పెట్టారు. తాను రాలేకపోయినా కాబట్టి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి దానికి కోదండరామ్ సార్ని ఒక చైర్మన్ గా చేసి చేతులు దులుపుకున్నాడు. మొత్తం మీద ఉద్యమం చేసి జేఏసీ చేతిలో పెట్టేశారు. జేఏసీ క్షేత్రస్థాయిలో ఉద్యమం ఉధృతంగా సాగిస్తే తను ఢిల్లీలో చూపించి తన వల్లే ఉద్యమం సాగుతుందని చెప్పుకుంటూ వెళ్ళారు. ఉద్యమ సారథ్యం అంతా తనదే అని నిరూపించుకున్నారు. అప్పటి నుంచి కేసీఆర్ క్షేత్రస్థాయి వచ్చింది లేదు. కాకపోతే 10 ఏళ్ల కాలం పాటు హరీష్ రావు, కవితలు, కేటీఆర్లు ఎంతో కొంత ముందుండి ఉద్యమం సాగించారు. కేసీఆర్ మాత్రం ఢిల్లీలో ఉంటూ వచ్చేవారు. కాంగ్రెస్ నాయకులతో చర్చలు జరుపుతున్నట్టు ప్రకటనలు చేయడం తప్ప ఎప్పటికప్పుడు అదిగో తెలంగాణ ఇదిగో తెలంగాణ అంటూ ఆంధ్ర నాయకులు కంటి మీద కునుకులు చేసిండు. ఇది మాత్రం కేసీఆర్ లేకుండా తెలంగాణను ఊహించుకోలేము. తెలంగాణలో కేసీఆర్ ని మించిన నాయకుడు లేరని మరి చెప్పుకోలేము. ఎందుకంటే కేసీఆర్ కి అంత రాజకీయ స్ట్రాటజీ ఉంది. ఉద్యమ సారథ్యం మలిదశ తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ సారథ్యం వహించాడు కాబట్టే తెలంగాణ రాష్ట్రం సాధించిందని టీఆర్ఎస్ శ్రేణులు అదే బీఆర్ఎస్ శ్రేణులు మాట్లాడుకుంటారు. సో మొత్తానికైతే సారు బయటికి రావట్లేదనే ఇంత కంటెంట్ లో కూడా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎన్నికలు వచ్చినప్పుడే సార్ వస్తాడు, ఎన్నికలు లేకపోతే పూసుంటారు. అధికారం వచ్చిందంటే ఫామ్ హౌస్ లో కూర్చొని ఎవరికి ఏం పని చెప్పాలో ఆయనకి ఆయన పని చెప్తున్నాడు అంతే. ఆయన మాత్రం బయటికి రాడు, పులి మాత్రం ఫామ్ హౌస్ దాటి బయటికి రాదనేది ప్రధానంగా. ఇక అలా అన్ని వర్గాల ప్రజలు, పార్టీలు, నాయకుల చేత జై తెలంగాణ అనిపించారు. ఇక డిసెంబర్ 9 ప్రకటన తర్వాత దీక్ష మీద కూడా రకరకాల విమర్శలు ఉన్నాయి. దొంగ దీక్ష చేశాడని, లేకపోతే తినే ఉపాసం పడ్డాడని, లేకపోతే కేసీఆర్ చెప్పే మాట ఏంటంటే సావును తలకాయను దాంట్లో పెట్టినా అని చెప్పేసి కేసీఆర్ అట్లా కల్పించుకున్నాడు. నిజానికి ఆయన గడ్డం పెరిగి ముసలోడైపోయి హాస్పిటల్ పడి తినలేక ఆ వీడియోలన్నీ కూడా మనం చూసాం. ఉద్యమాన్ని తన ఉపవాస దీక్ష ద్వారా తారస్థాయికి తీసుకుపోయారు. అది మాత్రం ఉంది. ఇక తెలంగాణ కోసం ఆ మాత్రం చేసిన నాయకుడు మాత్రం ఎవ్వరూ లేరు. ఆ విషయంలో కేసీఆర్ ని కాదనే వారు ఎవరు ఉండరు. కానీ ప్రజల్లో మాత్రం కేసీఆర్ ఉండలేడు. సో ఇది జనం ముందుకు పదే రాలేదు. జనంలో ఎప్పుడు ఉండాలంటే ఉండలేదు. ఆయన ఒంటరి జీవి. జనం రావాలని కోరినా ఆయన రారు. ఆయన రావాలనుకున్నప్పుడే వస్తారు. ఎన్నికల్లో గెలిపిస్తేనే వస్తామంటారు. తన కోసమే రాజకీయాలు చేస్తారు, జనం కోసము నమ్మిస్తారు అంతే. ఇగో పోయినసారి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం రాకముందుకు 2018 ఎన్నికల్లో అధికారంలో రావడానికి మీరు దున్నపోతుకు గడ్డేసి బర్రెకు పాలు బింత అంటే ఎట్టరా బాబు, కాంగ్రెస్ కి అధికారం ఇయ్యకండి మొత్తం ఇదైపోద్దని చెప్పి అలసిపోయాడు. ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారు. తీసుకుపోయి కోడితపోయి మళ్ళీ ఫామ్ హౌస్ లోనే కూర్చున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలప్పుడే వస్తా అంటున్నాడు. సో అలా కాకుండా సార్ మీరు తెలంగాణ పల్లెలన్నీ మీరే కావాలని కోరుకుంటున్నాయి, మీరే మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు కాబట్టి మీరు దయచేసి ప్రజల్లోకి రండి, ప్రజలతో కలిసిపోండి, ప్రజల బాధలు తెలుసుకోండి, ప్రజల సుఖ సంతోషాలు తెలుసుకోండి, ప్రజలకు ఏం కావాలో మీకు తెలుసు, తెలంగాణ ముఖ చిత్రం మీకు తెలుసు, తెలంగాణ భౌగోళిక ముఖ చిత్రం కూడా మీరే అని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి మీరు బయటకు వస్తేనే అంటే జనాలను నమ్మించినట్టు జాలిగా, జనాలకు మాటలు వద్దు, పనులు కావాలి, ప్రగతి కావాలి. సో ఇది మొత్తానికి బ్యానర్ ఐటమ్ గా మనకు కనిపిస్తుంది. ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చేది కాదు సార్. ఇప్పుడు సారు రావాలనుకున్నప్పుడే వస్తాడు, ఆయన మాట్లాడాలనుకున్నప్పుడే మాట్లాడతారు. నువ్వు రా అని ఎవరు కూడా ఆయన క్వశ్చన్ చేసే మనిషి అయితే ఇంతవరకు లేడు. ఇది ప్రధానంగా మనం బ్యానర్ ఐటమ్ గా చూస్తున్నాం. ఇక రెండో పేజీలో మనం చూసుకుంటే వచ్చే ఏడాది మార్చి వరకు బీబీనగర్ ఎయిమ్స్ అందుబాటులోకి వస్తుందని, దీన్ని ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అయితే ఒక వార్తను మనం చూస్తున్నాం. ఇక చిన్నారి ఆర్యాంశకు సీఎం రేవంత్ రెడ్డి అండ, ఆయనకు 1,50,00,000 కావాలంటే పాపం ఆర్యాంశకి తెలంగాణ బిడ్డ 75 లక్షలు దొరికినాయి, మరి ఇంకో 75 లక్షలు కావాలి అని ఒక సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తే దానికి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి మరొక 75 లక్షలు ఆ పిల్లానికి ఇచ్చేసి ఆ పిల్లగాని ప్రాణం కాపాడాలని, ఆర్యాంశ ప్రాణం కాపాడాలని తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సాయం చేస్తుందని చెప్పాడు. నిజంగా ఆ ఖర్చు భరిస్తామని చెప్పాడు. సీఎం గారికి కృతజ్ఞతలు తెలపాల్సిందే. ఇక మరొక వార్తను తెలుసుకుంటే యథాతథంగా సింగరేణి మెడికల్ బోర్డు
పారదర్శకంగా వివాదరహితంగా నిర్వహించండి అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం. మొత్తం మీదకైతే సింగరేణి గురించి మెడికల్ బోర్డులో అక్రమాలు జరుగుతున్నాయని దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పారు. కొత్త బొగ్గు బ్లాకులను సాధించి మరిన్ని ఉద్యోగాలు ఇస్తామన్నారు. 335 మంది వారసులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసినట్టు చెప్పారు. సింగరేణిలో మారు పేర్ల సమస్య పరిష్కారానికి న్యాయ నిపుణుల సలహాతో ముందుకు సాగుతామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొత్తం సింగరేణిలో 2657 ఉద్యోగాలు భర్తీ చేసినట్టు తెలిపారు. ఇందులో 2102 కారుణ్య నియామకాలు, 555 ప్రత్యక్ష ఉద్యోగాలు, 40 ఏళ్లకు వయో పరిమితిని కూడా 35 నుంచి 45 ఏళ్లకు వయో పరిమితిని పెంచడం, 40,000 మంది సింగరేణి ఉద్యోగులకు 1.25 కోట్ల ప్రమాద బీమా సదుపాయం, 10 లక్షల ఉచిత సహజ మరణ బీమా ఉద్యోగులకి, ఇలా 40 లక్షల ప్రమాద బీమాతో బోనస్ చెల్లిస్తున్నామని డిప్యూటీ సీఎం చెప్పారు. అలాగే 1,100 కోట్ల లాభాలు వాటాను పంపిణీ చేసినట్లు కూడా కార్మికులకు తెలిపారు. సింగరేణి ఆసుపత్రులను ఆధునీకరిస్తున్నామంటూ కూడా గోదావరి కనిలో అత్యాధునిక క్యాఫ్ ల్యాబ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం ఇక్కడ చెప్పారు. ఇక మరొక వార్తను చూసుకుంటే, పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలు రష్యా చమురు కొనుగోలుతో సమర్థించిన జైశంకర్, అమెరికా సుంకాల విధింపులో నైతికత లేదన్న మంత్రి. పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తాజాగా విమర్శలు గుప్పించారు. రష్యా చమురు కొనుగోలు చేయమని 2022లో అమెరికా భారత్ను అభివర్ణించిందని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరల స్థిరీకరణ దిశగా రష్యా చమురు కొనుగోలు చేయాలని యుఎస్ చెప్పిందని అన్నారు. మొత్తం మీద ద్వంద్వ వైఖరి. ఇక మరొక వార్తను చూసుకుంటే, సంక్షేమ శాఖలో అంత అవినీతి అంత అబద్ధం, నిరూపిస్తే దేనికైనా సిద్ధం అంటున్నాడు పొన్నం. హరీష్ రావు లాగా అవినీతి తమకు తెలియదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సో సంక్షేమ శాఖలో అవినీతి జరిగినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం అని చెప్పి పొన్నం గారు ఒక సవాల్ అయితే విసురుతున్నాడు. దేనికైనా సిద్ధం అని చెప్పేసి స్పష్టం చేస్తున్నాడు. విలేకరులతో మాట్లాడుతూ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా తాను, మైనారిటీ సంక్షేమ మంత్రిగా అజారుద్దీను, ఎస్సీ ఎస్టీ మంత్రిగా అడ్లూరి లక్ష్మణు ఉన్నట్టు కూడా ఆయనకు చెప్పారు. మైనారిటీ, బీసీ, ఎస్సీ ఎస్టీ శాఖలో పారదర్శకంగా మంత్రుల సంబంధం లేకుండా ప్రిన్సిపల్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్కు కూడా నిర్ణయ అధికారం ఇచ్చామని, మాదంతా ప్రజాపాలన అని చెప్పేసి పొన్నం కూడా ఒక ఘాటు విమర్శ చేస్తున్నాడు. ఇక మరొకటి, మీనాక్షి వ్యవహారంపై సిట్ వేయగలరా అంటూ కేటీఆర్ ఘాటైన విమర్శలు చేస్తున్నాడు. అసలు మీనాక్షి నటరాజన్ గురించి కాంగ్రెస్ పార్టీలోనే ఆమె అంటే పడని వాళ్ళే తీసుకుపోయి బీజేపీకి చెప్పారు. అందుకే ఆమె రాజ్యసభ సీట్ రద్దయింది అన్నట్టుగా కేటీఆర్ ఘాటైన విమర్శలు చేస్తున్నాడు. ఇక గ్లోబల్ లాజిస్టిక్ డెస్టినేషన్ గా తెలంగాణ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్ సదస్సులో శ్రీధర్ బాబు ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్ 2026 ఈ సదస్సును అయితే నిర్వహించారు. భవిష్యత్తు అవకాశాలపై, లాజిస్టిక్ రంగంలో భవిష్యత్ అవకాశాలపై ఈ చర్చించుకున్నారు. ఈ సందర్భంగా 2047 విజన్ కీలక రంగంగా లాజిస్టిక్ ను ప్రభుత్వం గుర్తించిందని, పాలసీ 2.0 ద్వారా మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతుందని, మొత్తానికి తెలంగాణ రాష్ట్రం మెగా మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు, డ్రైనేజీ పార్కులు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు మంత్రి తెలిపారు. మొత్తం మీదకైతే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్ 2026 అని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అయితే తెలంగాణను అన్ని రంగాల్లో గ్లోబల్ లాజిస్టిక్ డెస్టినేషన్ గా తెలంగాణను తీసుకెళ్లాలని అయితే ఒక స్టేట్మెంట్ మనం చూస్తున్నాం. ఇక రేవంత్ రెడ్డి నియంత పాలనకు రోజులు దగ్గర పడ్డాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా తెలంగాణ కాంగ్రెస్ ఖతం అంటున్నారు. సో మొత్తానికైతే ఇతర రాష్ట్రాల్లో తెలంగాణలోనూ కాంగ్రెస్ ఖతం. కాంగ్రెస్ పార్టీకి ఈసారి డిపాజిట్లు కూడా తక్కువ. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు జోషి అని చెప్పినాడు. సో నియంత పాలన జరుగుతుంది, ఇది ప్రజాపాలన కాదంటూ కాంగ్రెస్ పార్టీకి సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని చెప్తున్నారు. మీరెవరు చెప్పడానికి? ఆరోపణ చేస్తారు కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్య ఉంటూ, ప్రజల బాధలు భరిస్తూ, ప్రజలతో మమేకమైపోతూ, ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న వాళ్ళకి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేసి గెలిపించుకుంటారు. అంతే తప్ప ఈ జోషాలు గీశాలు రాజకీయాల్లో నడవవు. ఇక బంజారాహిల్స్ నీలోఫర్ కేఫ్ ఎన్ఓసి రద్దు చేసినట్టుగా సేఫ్టీ నిబంధనలు పాటించాలని యాజమాన్యానికి డీజీ విక్రమ్ సింగ్ అయితే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నగరంలో బంజారాహిల్స్ లో ఉన్న నీలోఫర్ కేఫ్ నిరభ్యంతర పత్రం ఎన్ఓసి అగ్నిమాపక శాఖ రద్దు చేసినట్టు చెప్పారు. ఇందులో ఎందుకంటే ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించిన అధికారులు గుర్తించారు. 4వ అంతస్తులో అనుమతి లేకుండా రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని, లేకపోతే దీన్ని డిస్మిస్ చేస్తానని డీజీ విక్రమ్ సింగ్ అయితే చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది ప్రధానంగా 2వ పేజీలో. ఇక 3వ పేజీలో మనం ఒకసారి చూసుకుంటే, సంక్షేమ శాఖలో అంతా అవినీతి అబద్ధం అని చెప్పేసి పొన్నం కామెంటు. పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలంటూ రష్యా చమురు దాని మీద మన మంత్రులు కూడా చెప్పినట్టు చూస్తున్నాం. రేవంత్ రెడ్డి నియంత్రణ పాలన రోజులు దగ్గర పడ్డాయి, ఎందుకంటే ప్రజాపాలనలో కాదు ఇది అని చెప్పేసి
బీఆర్ఎస్ మాత్రం అయితే అది కామెంట్ చేస్తుంది. ఇక మీనాక్షి వ్యవహారంపై సీటు వేయగలరా అంటూ కేటీఆర్ ఘాటైన విమర్శలు చేస్తున్నాడు. మీనాక్షి నటరాజన్ తెలంగాణలో కాంగ్రెస్ కి ఎవరు వ్యతిరేకులు ప్రజలందరికీ తెలుసన్నారు. వాళ్ళే బీజేపీకి ఉప్పు ఊతం అందించారని చెప్పేసి ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ఇక అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఘటనకు వచ్చే ఏడాది దుర్ఘటనపై దర్యాప్తు పురోగతిలో ఉంది అంటూ ప్రమాదంపై ఇంకా దుష్ప్రచారాలు చేయడం తగదు. కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే ఇది చెప్తున్నాడు. దీనిపై దుర్ప్రచారం చేయకూడదంటూ ఆయన చెప్తున్నాడు. ఇక సర్ ప్రక్రియ ఓ భూతం లాంటిది అంటూ ఇక్కడ మనం చూస్తున్నాం. గ్రామాల్లో ఓట్లు తొలగించేందుకే జాగ్రత్తగా ఉండాలంటూ బూత్ లెవెల్ ఏజెంట్లకు స్పష్టం చేశారు బీఆర్ఎస్ పార్టీ అయినా. సో మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రాంతాల్లో ఓటర్ లిస్టు పేరులో ఓట్లు తొలగిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుంది. సో ఇది ఇక రప్ప రప్ప అంటే చూస్తూ ఊరుకునేది లేదు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుంది అంటూ రాయలసీమగా మార్చాం మనది గూగుల్ అయితే వారిది గొడ్డలి అని తిరుపతి సభలో మంత్రి లోకేష్. సో ఇది ఒక ఘాటైన విమర్శలు చేస్తున్నాం. ఎందుకంటే ఆంధ్ర రాజకీయం అంతా పూర్తిగా ఒక నేరంతో కూడుకున్నది. అంటే గొడవలు కొట్లాటలు ఇదే రాజకీయం ఉంటుంది. అదే తెలంగాణలో ఈ గొడవలకు తావు ఉండదు. ఘాటైన విమర్శలు చేసుకుంటారు తప్ప ఎక్కడ కూడా తెలంగాణ రాజకీయాల్లో ఒకరిపై ఒకరు దాడులకు దిగే సంస్కృతి మాత్రం తెలంగాణలో లేదు. ఇక ఇక్కడ చూస్తున్నాం రాయలసీమ కాదు ఇది రాయలసీమ అంటూ మంత్రి లోకేష్ బాబు రప్ప 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 అంటే వైసీపీ రప్ప రప్ప అనే దాన్ని కౌంటర్ గా వేస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక ఏడాది జీవోత్సవంలో బతుకుతున్నాను. ఎయిర్ ఇండియా ప్రమాదంలో బయటపడ్డ విశ్వాస్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఎయిర్ ఇండియా ప్రమాద ఘటన నేటికి ఏడాది అయింది. అయితే ఆ దుర్ఘటన నుంచి బయటపడిన ఒకే ఒక్కడు విశ్వాస్ కుమార్ రమేష్. ఏడాది గడిచిపోయిన తర్వాత ఆయన విషాదాన్ని మర్చిపోలేకపోతున్నారు. అలాగే బాధిత కుటుంబాల మనసుల్లోనూ కూడా అనేక ప్రశ్నలు సమాధానాలు కావాలని అడుగుతున్నారు. నేను బతికి బయటపడిందే ప్రజలకు కనిపిస్తుంది, కానీ 4 గోడల మధ్య నేను ఎంత ఎదుర్కొంటున్న సవాళ్ళు ఎవరికీ అర్థం కావు. ఇప్పటికీ నేను నిద్రలేమి ఆందోళన చేదు జ్ఞాపకాలతో పోరాడుతున్నాను. 1 సంవత్సరం గడిచిపోయింది, బతికున్నందుకు కృతజ్ఞతుడినే. కానీ అప్పటి నుంచి నేను చేస్తున్న పోరాటాన్ని మాత్రం ఎవరు ఆ మాటల్లో అభివర్ణించలేను. నా జీవితాన్ని పునర్నిర్మించుకుంటూ కుటుంబంతో కలిసి ముందుకు పోతున్నాను అని జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ బాధ తన ఒక్కడిదే కాదని, ప్రభావిత కుటుంబాలు కూడా ఇదే రకమైన వేదనను అనుభవిస్తున్నారని విశ్వాస్ చెప్పారు. సో మొత్తానికైతే దానిని ఎవరు మార్చలేరు, కానీ ప్రజలకు నిజాయితీ వారు ఎదుర్కొంటున్న ప్రశ్నలకు సమాధానాలు కావాలని చెప్పారు. గతేడాది అహ్మదాబాద్ లో టేక్ ఆఫ్ అయిన వెంటనే ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో 241 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి మనందరికీ తెలుసా. ప్రమాదంలో విశ్వాస్ కుమార్ ఒక్కడే బయటపడ్డాడు. బ్రిటన్ లో నివాసం ఉంటున్న విశ్వాస్ గుజరాత్ లో తన కుటుంబాన్ని కలిసేందుకు వచ్చి తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇవి ప్రధానంగా మనకు కనిపిస్తున్నాయి అంశాలు. సో మొత్తానికి అయితే ప్రధానంగా నేటి తరం దినపత్రికలో ప్రధానంగా చూస్తుంటే అయితే కేసీఆర్ మాత్రం రమ్మంటే రాడు, ఆయన కావాలనుకున్నప్పుడే వస్తాడు. అది అట్లా కాదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ ఖచ్చితంగా ప్రజల్లోకి వచ్చి ప్రజలతో మమేకం అయితే తప్ప కేసీఆర్ అధికారాన్ని పొందుకోవడం కష్టం. ఒకవేళ రాకుండా ఫామ్ హౌస్ లోనే కూర్చొని మంత్రులకు వాళ్లకు వీళ్లకు ఇప్పుడు చెప్తే వినేవారు ఎవరూ లేరు. ఎందుకంటే ఆయన గురించి తెలిసిన వారు ఆయనకు ఎదురుగా మాట్లాడలేరు, ఆయన గురించి తెలుసుకోవాలన్నవారు వాళ్ళకు తెలియదు. సో మొత్తానికైతే కేసీఆర్ బయటికి రాకపోతే అధికారం దక్కదు. ఇది ప్రధానంగా నేటితరం దినపత్రికలో విశ్లేషణలో మనం తెలుసుకుంటున్నాం. మరి రేపటి ప్రోగ్రామ్ లో కూడా మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్. సైనింగ్ ఆఫ్ కడారి శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.